హాయ్ ఎవ్రీవన్. ప్రీవియస్ వీడియోస్లో కాగ్నిషన్ అంటే ఏంటి, కాగ్నిషన్ని ఎఫెక్ట్ చేసే 8 ఫ్యాక్టర్స్లో పర్సెప్షన్, ప్రత్యక్షం, భావనలు, కాన్సెప్షన్, థింకింగ్, ఆలోచన, వివేచన, రీజనింగ్, వీటి గురించి నేర్చుకున్నాం. ఈ వీడియోలో మెటాకాగ్నిషన్, భావనాత్మక సంజ్ఞానం లేదా స్వబుద్ధి లేదా అతి సంజ్ఞానాత్మక గురించి, తర్వాత సృజనాత్మకత, క్రియేటివిటీ గురించి నేర్చుకున్నాం. కాగ్నిషన్ అంటే నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకునే ప్రాసెస్ అని నేర్చుకున్నాం. మరి ఈ కాగ్నిషన్లో మెటాకాగ్నిషన్ అనేది కూడా ఒక పార్ట్. మన ఆలోచనల గురించి ఆలోచించడాన్నే మెటాకాగ్నిషన్ అని చెప్పొచ్చు. మెటాకాగ్నిషన్ డెఫినేషన్స్ నేర్చుకుందాం. నవ్వింగ్ వన్స్ ఓన్ మైండ్, తన మైండ్ గురించి తెలుసుకోవడం. థింకింగ్ అబౌట్ హీస్ థాట్స్, తను ఎలా ఆలోచిస్తున్నాడు అనే దాని గురించి ఆలోచించడాన్ని మెటాకాగ్నిషన్ అని అంటారు. Another definition is thinking by himself about his thoughts and thinking process is called metacognition. వ్యక్తి తన మనసులో జరిగే ఆలోచనల గురించి తనకు తానుగా ఆలోచించడాన్ని విపులమైన ఆలోచన లేదా స్వబుద్ధి అని అంటారు. మెటాకాగ్నిషన్ డెఫినేషన్ అడిగితే నవింగ్ వన్స్ ఓన్ మైండ్, థింకింగ్ అబౌట్ హీస్ థాట్స్, థింకింగ్ బై హిమ్సెల్ఫ్ అబౌట్ హీస్ థాట్స్ అండ్ థింకింగ్ ప్రాసెస్ అని రాస్తే సరిపోతుంది. మెటాకాగ్నిషన్ వల్ల పిల్లలు మంచి రైటర్స్ అవుతారు. అది ఎలాగో అడ్వాంటేజెస్లో చూసి నేర్చుకుందాం. మెటాకాగ్నిషన్ అంటే మనిషి తన ఆలోచన గురించి ఆలోచించడం అని నేర్చుకున్నాం. అయితే దీంట్లో ఉన్న అడ్వాంటేజెస్ గురించి నెక్స్ట్ నేర్చుకుందాం. దానికంటే ముందు మెటాకాగ్నిషన్లో ఉన్న 3 స్టేజెస్ ఉంటాయి. ఆ స్టేజెస్ ఏంటంటే ప్లానింగ్, ప్రణాళిక, పర్యవేక్షణ, సూపర్విజన్, ఎవాల్యుయేషన్, మూల్యాంకనం. ఇప్పుడు ఈ స్టేజెస్ గురించి డీటెయిల్డ్గా నేర్చుకుందాం. అప్లికేషన్ ఆఫ్ అబౌవ్ 3 స్టెప్స్ ఇన్ ఎడ్యుకేషన్. తెలుగు మీడియం వాళ్ళు పైన పేర్కొన్న 3 ప్రక్రియల్ని పఠనంలో ఉపయోగించడం అని సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. మెటాకాగ్నిషన్ మనం ఏ పనిలో అయినా ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఎడ్యుకేషన్లో మెటాకాగ్నిషన్ని ఎలా ఉపయోగించవచ్చో నేర్చుకుందాం. మెటాకాగ్నిషన్లో 3 స్టెప్స్ ఉంటాయని నేర్చుకున్నాం. ఆ 3 స్టెప్స్ ఎడ్యుకేషన్లో అయితే ఇలా ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ప్రిపరేషన్ ఆఫ్ లెసన్ ప్లాన్, అంటే ప్రణాళికను ఏర్పాటు చేయటం. నెక్స్ట్ది సూపర్విజన్ ఆఫ్ టీచింగ్, పర్యవేక్షించడం. థర్డ్ది ఎవాల్యుయేషన్ ఆఫ్ లెర్నింగ్ అవుట్కమ్స్, అంటే దాన్ని తెలుగులో మూల్యాంకనం చేసుకోవడం అని చెప్పొచ్చు. ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ గురించి చూద్దాం. ఫస్ట్ స్టేజ్ ప్రిపరేషన్ ఆఫ్ లెసన్ ప్లాన్, పాఠ్య ప్రణాళికను ఏర్పరచుకోవడం. మెటాకాగ్నిషన్ అంటే మన థింకింగ్ ప్రాసెస్ ఎలాగుందో అన్న దాని గురించి నేర్చుకోవడం అని అన్నాం. అయితే ఈ మెటాకాగ్నిషన్లో ఫస్ట్ స్టేజ్ ఏంటంటే ప్లానింగ్. ఈ టీచింగ్కి అప్లై చేసుకుంటున్నప్పుడు ఈ ప్లానింగ్ ఏమవుతుందంటే లెసన్ ప్లాన్ అవుతుంది. ఇప్పుడు మెటాకాగ్నిషన్ ప్రకారం స్టూడెంట్ తనకు తానుగా నేర్చుకుంటాడు, దాన్ని బట్టి బాగా అర్థం చేసుకుంటాడు. సో దానికోసం ఏంటంటే ఇది ఫస్ట్ స్టేజ్. దీంట్లో ప్లానింగ్, లెసన్ టైటిల్ ఏముందని దాని గురించి ఆలోచించడం, టెక్స్ట్ బుక్లో ఫస్ట్ పేజ్ ఏముంది, లాస్ట్ పేజ్ ఏముంది దాని గురించి ఆలోచించడం, తర్వాత లెసన్ ఇంట్రడక్షన్ గురించి ఆలోచించడం, లెసన్ ఇండెక్స్, ఎయిమ్స్ చదవడం, దాని ఆబ్జెక్టివ్స్ చదవడం, తర్వాత లెసన్లో డయాగ్రామ్స్ ఉంటాయి కదా, డయాగ్రామ్స్, ఫొటోస్, టైటిల్స్, వీటి గురించి కూడా చదవడం. ఇది దీంట్లో ప్రిపరేషన్ స్టేజ్లో ఉంటుంది. అంటే ఇన్ దిస్ స్టేజ్ స్టూడెంట్ థింక్ అబౌట్ ద టైటిల్ ఆఫ్ లెసన్. ఫర్ ఇన్స్టెన్స్, ఇఫ్ యు ఆర్ రీడింగ్ యూజింగ్ metacognition technique, you will think about the title of the lesson, cognition and cognitive development. After that, the learner think about front page and last page, and there will be study of the name of the lesson and author of the lesson. And then after, student will read about introduction of the lesson, and then he will study about the index, aims and objectives of the lesson. Then after, student will study the diagrams, photos, titles present in the lesson. There are few more topics in the preparation of lesson plan. Let us have a look. ప్రిపరేషన్ ఆఫ్ లెసన్ ప్లాన్లో లెసన్ యొక్క టైటిల్ గురించి చదవడం, లెసన్ యొక్క ఆథర్ గురించి చదవడం, లెసన్ ఏమేంటో చదవడం, తర్వాత లెసన్ ద్వారా నేర్చుకునే ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్, లక్ష్యాలు, స్పష్టీకరణల గురించి నేర్చుకోవడం, లెసన్లో ఉన్న ఫొటోస్, డయాగ్రామ్స్, టేబుల్స్ నేర్చుకోవడం. వీటితో పాటుగా లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ని, సబ్ టాపిక్స్ని చదవడం, కన్క్లూజన్ని చదవడం అనేది ఉంటుంది. అంటే మనం ఏదైనా కొత్త విషయం నేర్చుకుంటున్నప్పుడు మనకి తెలియని విషయాన్ని తెలిసిన విషయంతో కనెక్ట్ చేయడం ద్వారా మనకి
దానికి సంబంధించిన బాండింగ్ ఏర్పడి కాన్సెప్ట్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. అలా మనం నేర్చుకుంటాం. మెటాకాగ్నిషన్లో నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే తెలియని విషయాన్ని తెలిసిన విషయంతో అనుసంధానం చేయటం. దాని తర్వాత లెసన్లో ఉన్న టాపిక్స్ని ఒక ఆర్డర్లో అమర్చుకోవడం. వచ్చేది లెసన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం. ఇంపార్టెంట్ టాపిక్స్ని, సబ్ టాపిక్స్ని, కన్క్లూజన్ని నేర్చుకోవడం. దాని తర్వాత తెలిసిన విషయాన్ని తెలియని విషయంతో లింకప్ చేసుకుని చదువుకోవడం. తర్వాత ఉన్న వాటిని ఒక ఆర్డర్లో పెట్టుకోవడం. తర్వాత దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అన్నది ఈ స్టేజ్లో నెక్స్ట్ ఉన్న టాపిక్స్. సో ఇది మొత్తం ప్లానింగ్ గురించి. లెసన్ ప్లానింగ్ తర్వాత నెక్స్ట్ వచ్చేది సూపర్విజన్, అంటే తెలుగులో దీన్ని వివేక్షించడం అని చెప్పొచ్చు. దీంట్లో స్టూడెంట్ లెర్నింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తాడు. లెసన్ చదవడం స్టార్ట్ చేసిన తర్వాత తను ఎలా నేర్చుకుంటాడో, ఏ అంశాలని పరిగణలోకి తీసుకుని దాన్ని బట్టి చదువుతాడు అన్నది సూపర్విజన్లో వస్తుంది. దీంట్లో ఉన్న 12 పార్ట్స్ని 4x3 కింద నేర్చుకుందాం. సూపర్విజన్లో ఫస్ట్ 4 పాయింట్స్ చూద్దాం. ఫస్ట్ స్టెప్లో స్టూడెంట్ విల్ చెక్ హౌ మచ్ ఎక్స్టెంట్ ఈజ్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద కంటెంట్. అంటే ఫస్ట్ తనకు తాను వేసుకునే క్వశ్చన్ ఏంటంటే లెసన్ తనకి ఎంతవరకు అర్థమైంది. ఈ క్వశ్చన్ వేసుకోవడం వల్ల బాగా అర్థమైందంటే నెక్స్ట్కి వెళ్తాడు. లేదంటే అర్థంగా లేని టాపిక్స్ ఏమున్నాయో దాన్ని చూసుకుని అట్లా మళ్ళా చదవడం ద్వారా నేర్చుకుంటూ ఉంటాడు. అండ్ ద సెకండ్ స్టెప్ స్టూడెంట్ విల్ చెక్ వెదర్ ఎనీ డౌట్స్ ఫార్ వైల్ రీడింగ్ ద లెసన్. ఫస్ట్ స్టెప్లో లెసన్ ఎంతవరకు అర్థమైంది అనేది చెక్ చేసుకుంటాడు. సెకండ్ స్టెప్లో తనకి డౌట్స్ ఏమైనా ఉన్నాయేమో అని చెక్ చేసుకుంటాడు. డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ని ఎలా క్లారిఫై చేసుకోవాలనే దాని గురించి ఆలోచిస్తాడు. ఇన్ ద నెక్స్ట్ స్టెప్ స్టూడెంట్ విల్ స్టార్ట్ క్వశ్చనింగ్ హిమ్సెల్ఫ్ అండ్ హీ విల్ ఫ్రేమ్ ఆన్సర్స్ టు దట్ క్వశ్చన్స్. డౌట్స్ ఏమైనా ఉన్నాయో లేదన్నది చెక్ చేసుకున్న తర్వాత ఆ లెసన్లో ఉన్న టాపిక్స్ గురించి తనకు తాను క్వశ్చన్స్ వేసుకుంటూ ఉంటాడు. ఈ క్వశ్చన్స్ వేసుకోవడం వల్ల తనకి ఎంతవరకు అర్థమైంది, తన లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎంత ఉన్నది అన్నది తెలుసుకుంటాడు. దీని తర్వాత స్టూడెంట్ విల్ ఫార్మ్ ద రిలేషన్ బిట్వీన్ డిఫరెంట్ టాపిక్స్ ఆఫ్ ద లెసన్. లెసన్లో ఉన్న డిఫరెంట్ టాపిక్స్ మధ్యన ఇంటర్ రిలేషన్ ఫామ్ చేయడం వల్ల కాన్సెప్ట్ని బాగా అర్థం చేసుకుంటాడు. ఇది 4th స్టెప్. ఈ 4 స్టెప్స్లో ఫస్ట్ ఏంటంటే లెసన్ ఎంతవరకు అర్థమైంది అనేది క్వశ్చన్ చేసుకోవడం. తర్వాత డౌట్స్ ఏమైనా ఉన్నాయో అన్నది చెక్ చేసుకోవడం. ఆ తర్వాత లెసన్లో ఏ టాపిక్స్ ఎలా అర్థమైన దాని మీద క్వశ్చన్స్ వేసుకుని ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ తెచ్చుకోవడం. తర్వాత ఇంటర్ రిలేషన్ ఫామ్ చేయడం. ఇప్పుడు నెక్స్ట్ 4 చూద్దాం. అండ్ ద నెక్స్ట్ స్టెప్ స్టూడెంట్ విల్ ఎక్స్పెక్ట్ ద అప్కమింగ్ ఈవెంట్స్ అండ్ సిచ్యువేషన్స్. నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అంటే సపోజ్ ఎన్విరాన్మెంట్ గురించి ఒక లెసన్ నేర్చుకుంటే ఇలాగ ఎన్విరాన్మెంట్ అన్నది ఇలాగే పొల్యూట్ అయితే నెక్స్ట్ ఏం జరగచ్చు, ఫ్యూచర్లో ఏం జరగచ్చు అని ఆలోచించడం దీనికి ఎగ్జాంపుల్. ఆఫ్టర్ దట్ స్టూడెంట్ విల్ డూ ద కన్ఫర్మేషన్ ఆఫ్ కంటెంట్. అంటే టెక్స్ట్ బుక్లో తను నేర్చుకున్నది అవునా కాదా, ఉన్న కంటెంట్ కరెక్టా కాదా అన్నది చెక్ చేసుకోవడం ఈ స్టేజ్లో చేస్తూ ఉంటాడు. దాని తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ డయాగ్రామ్స్. లెసన్లో ఉన్న టాపిక్స్కి డయాగ్రామ్స్ అవి ప్రిపేర్ చేసుకుంటాడు. లేటర్ ద స్టూడెంట్ విల్ సూపర్వైజ్ హిమ్సెల్ఫ్ బై ఫ్రేమింగ్ ద క్వశ్చన్స్ అండ్ ఫార్మింగ్ ద ఆన్సర్ టు దోస్ క్వశ్చన్స్. ఇప్పుడు సూపర్విజన్లో నెక్స్ట్ 4 ఏంటంటే ఫస్ట్ది అప్కమింగ్ ఈవెంట్ని, సిచ్యువేషన్స్ని ముందుగానే ఊహించడం. రెండోది విషయాలను నిర్ధారించుకోవడం, అంటే టెక్స్ట్ బుక్లో ఉన్న విషయాల్ని నిర్ధారించి చేసుకోవడం. తర్వాతది ఆలోచనలను పర్యవేక్షించుకోవడం. ప్రిపేరింగ్ డయాగ్రామ్స్, అంటే బొమ్మలు వేసుకోవడం లెసన్లో ఉన్న టాపిక్స్కి. తర్వాత దాన్ని ఏంటంటే ఆలోచనని పర్యవేక్షించుకోవడం, అంటే తనకి తాను క్వశ్చన్స్ వేసుకుని ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాబట్టుకోవడం ద్వారా సూపర్విజన్, పర్యవేక్షణ చేసుకుంటుంది ఇక్కడ. ఇప్పుడు లాస్ట్ 4 ఒకసారి చూద్దాం. ఇన్ లాస్ట్ 4 దేర్ ఆర్ ఫ్యూ మోర్ క్వశ్చన్స్ అబౌట్ సూపర్విజన్. సో లెట్ us have a look. First question is student will check whether he is able to understand the lesson or not, and student will check whether he can concentrate on the lesson or not. తన లెసన్ బాగా అర్థమవుతుందో లేదా అన్నది చెక్ చేసుకుంటాడు. తర్వాత తనకి లెసన్ మీద ఏకాగ్రత ఉన్నదో లేదా అన్నది కూడా చెక్ చేసుకుంటాడు. ఇది 4లో ఫస్ట్ది. లేటర్ హీ విల్ చెక్ వెదర్ హీ రిమెంబర్ ద లెసన్ ఆర్ నాట్. తనకి లెసన్ గుర్తుపెట్టుకోగలుగుతున్నాడా లేదా అన్నది కూడా ఈ సూపర్విజన్లో చెక్ చేసుకుంటాడు. లేటర్ హీ విల్ చెక్ ఈజ్ దేర్ ఎనీ ఆన్సర్ ఫర్ ఈజ్ క్వశ్చన్స్ ఆర్ నాట్. తను వేసుకున్న ప్రశ్నలకి ఏమైనా సమాధానాలు దొరుకుతున్నాయా లేదా అన్నది కూడా చెక్ చేసుకుంటాడు. ఇది 3ది. దెన్ ఫైనల్లీ హీ విల్ చెక్ వెదర్ హీ కెన్ రిమెంబర్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, టాపిక్స్ అండ్ వర్డ్స్ ఆఫ్ ద లెసన్. అంటే లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్, తర్వాత లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పదాలు, తర్వాత భావనలు తనకి గుర్తున్నాయో లేదా అన్నది చెక్ చేసుకుంటాడు ఇంక ఫైనల్గా. సో ఇది 4లో లాస్ట్ది. సో 4 ఒకసారి రివిజన్ చేసుకుందాం. 4లో ఫస్ట్ది ఏంటంటే తనకి లెసన్ బాగా
గుర్తుందా లేదా అన్నది రివిజన్ చేసుకుంటాడు. లెసన్ మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నాడా లేదా అన్నది రివిజన్ చేసుకుంటాడు. లెసన్ని బాగా అర్థం చేసుకుంటున్నాడా లేదా అన్నది క్వశ్చన్ చేసుకుంటాడు. తర్వాత లెసన్లో ఉన్న క్వశ్చన్స్కి తనకి ఆన్సర్ దొరుకుతుందా లేదన్నది సూపర్విజన్ చేసుకుంటాడు. తర్వాత ఫైనల్గా లెసన్లో ఉన్న టాపిక్స్, కాన్సెప్ట్స్ అండ్ వర్డ్స్ కూడా తనకి వస్తున్నాయా లేదా అన్నది కూడా సూపర్విజన్ చేసుకుంటాడు. ఇది మొత్తం 4 లాస్ట్ 4. సో దీంట్లో మొత్తం సూపర్విజన్లో మొత్తం 12 పాయింట్స్ నేర్చుకున్నాం. సూపర్విజన్ తర్వాత ఉన్నది ఏంటంటే ఎవాల్యుయేషన్ ఆఫ్ ద లెర్నింగ్ అవుట్కమ్స్, అంటే పఠన ఫలితాన్ని మూల్యాంకనం చేసుకోవటం. ఎవల్యూషన్ ఆఫ్ ద లెర్నింగ్ అవుట్కమ్స్ అంటే పఠన ఫలితాన్ని మూల్యాంకనం చేసుకోవడం తెలుగులో. దీంట్లో మొత్తం 3 పాయింట్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్లో ఇక్కడ ఏమీ ఇవ్వలేదు, కాకపోతే ఇక్కడ నేను నోట్ చేసింది మీరు కూడా టెక్స్ట్ బుక్లో నోట్ చేసుకోండి. దీంట్లో మొత్తం 3 ఉన్నాయి. ఈ 3లో ఫస్ట్ది ఏంటంటే ఇన్ ఫస్ట్ స్టెప్ స్టూడెంట్ విల్ చెక్ వెదర్ హీ ఫాలోడ్ ద ప్రాసెస్ ఆర్డర్ ఇన్ ద లెసన్ ప్లాన్. అంటే లెసన్ ప్లాన్లో ముందు తను ఒక ఆర్డర్ కానీ ఈ ప్రాసెస్లో చేయాలని కానీ అనుకుంటాడు. అలా తను అనుకున్నట్టు చేశాడా లేదా అన్నదే ఫస్ట్ స్టెప్లో చెక్ చేసుకుంటాడు. దెన్ ఆఫ్టర్ స్టూడెంట్ విల్ చెక్ విచ్ టాపిక్స్ ఈ ఫాలోడ్ అండ్ విచ్ టాపిక్స్ ఆర్ నాట్. సో నెక్స్ట్ ఏంటంటే లెసన్ ప్లాన్లో అనుకున్న టాపిక్స్లో వేటిని ఫాలో అయ్యాడు, వేటిని ఫాలో అవ్వలేదు అన్నది కూడా నేర్చుకుంటాడు. స్టూడెంట్ విల్ ఫైండ్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ మిస్టేక్స్ ఇన్ హీస్ రీడింగ్. తను సూపర్వైజన్ చేసుకుంటాడని అన్నాం, కానీ ఈ సూపర్వైజన్లో కూడా ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయన్నది ఎవాల్యుయేషన్లో చేసుకుంటాడు. సో ఇది దీంట్లో ఎవాల్యుయేషన్లో ఉన్న 3 స్టెప్స్. అంటే ఫైనల్ స్టెప్ ఏంటంటే తెలుగులో తన పఠన పర్యవేక్షణలో లోపాలను గుర్తించడం లాంటివి చేయటం. సో దీంట్లో మొత్తం 3 స్టెప్స్ అయిపోయినాయి. సో ఇది మెటాకాగ్నిషన్లో ఉన్న 3 స్టెప్స్. ఈ 3 స్టెప్స్ ఇస్తే సరిపోతుంది. సో ఫాలోయింగ్ ద అబౌవ్ స్టెప్స్ కెన్ ఇంప్రూవ్ ద మెటాకాగ్నిషన్ ఇన్ ద చిల్డ్రన్. ఇప్పుడు మెటాకాగ్నిషన్ యొక్క యూజెస్ గురించి మనం నేర్చుకుందాం. మెటాకాగ్నిషన్ అడ్వాంటేజెస్లో ఫస్ట్ది ఏంటంటే తను సబ్జెక్ట్ని డెప్త్గా నేర్చుకుంటాడు. అంటే మెటాకాగ్నిషన్లో మంచి ప్లానింగ్ ఉంటుంది. సో ఆ ప్లానింగ్, దాని తర్వాత ఆ ప్లానింగ్ ఇంప్లిమెంట్ చేయడానికి సూపర్విజన్ ఉంటుంది. అంటే ఈ లెసన్ నేను బాగా అర్థం చేసుకుంటున్నానా లేదా, ఏ టాపిక్స్ అర్థం చేసుకున్నాను, ఏ టాపిక్స్ అర్థం చేసుకోవట్లేదు, అలా దాంతోపాటుగా ఈ ఎవాల్యుయేషన్ కూడా ఉంటుంది, ఈ సూపర్విజన్ ఎలా ఉందని. సో వీటన్నిటి వల్ల ఇక్కడ అండర్స్టాండింగ్ అన్నది డెప్త్గా ఉంటుంది. నెక్స్ట్ది ఏంటంటే మెటాకాగ్నిషన్ వల్ల క్రియేటివ్, లాజికల్ అండ్ సమ్మేటివ్ థింకింగ్ అంటే సంశ్లేషణాత్మక ఆలోచన కూడా డెవలప్ అవుతుంది. ఫైనల్గా ఇంకోటి ఏంటంటే మెటాకాగ్నిషన్ విల్ మేక్ ద చిల్డ్రన్ యాజ్ రెస్పాన్సిబుల్ గుడ్ సిటిజన్స్. అంటే మెటాకాగ్నిషన్ వల్ల ఒక మంచి పౌరులుగా కూడా ఇక్కడ విద్యార్థులు తయారవుతారు. అంటే ఇక్కడ బట్టి పెట్టి చదవటం కాకుండా అర్థం చేసుకుని చదవటం ఉంటుంది. సో ఇలా అర్థం చేసుకుంటున్నప్పుడు వాల్యూస్ అన్నవి డెవలప్ అవుతాయి. దానివల్ల మంచి పౌరులుగా వీళ్ళు డెవలప్ అవుతారు. సో ఇది మెటాకాగ్నిషన్లోనే అడ్వాంటేజెస్లో ఫస్ట్ది డెప్త్ అండర్స్టాండింగ్, సెకండ్ది డెవలపింగ్ ఆఫ్ క్రియేటివ్, లాజికల్, సమ్మేటివ్ థింకింగ్, తర్వాతది రెస్పాన్సిబుల్ గుడ్ సిటిజన్స్. సో ఇవి 3 దీంట్లో ఉన్న అడ్వాంటేజెస్. ఇవే కాకుండా చాలా రాయొచ్చు. సో ఇవి మెయిన్లీ రాస్తే సరిపోతుంది. ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ కాగ్నిషన్లో మెటాకాగ్నిషన్ భావనాత్మక సంజ్ఞానాన్ని కూడా నేర్చుకున్నాం. ఇక్కడ మిగిలినవి ఏంటంటే ప్రజ్ఞ, బహుళ ప్రజ్ఞ, దాంతోపాటుగా సృజనాత్మకత, క్రియేటివిటీ. సో వీటిని ఈ వీడియోలో అయితే సృజనాత్మకత గురించి నేర్చుకుందాం. నెక్స్ట్ వచ్చే వీడియోలో బహుళ ప్రజ్ఞ గురించి నేర్చుకుందాం. ఇప్పుడు క్రియేటివిటీ అంటే సృజనాత్మకత గురించి చూద్దాం. మనకి జనరల్గా క్రియేటివిటీ అంటే ఏదైనా కొత్త దాన్ని సృష్టించడం, లేదంటే ఉన్నదాన్ని కొత్తగా ఉపయోగించుకోవడం అని తెలుసు. సో ఈ లెసన్లో దాని డెఫినేషన్తో పాటు ఇంకొంచెం డీప్గా నేర్చుకుందాం. క్రియేటివిటీ గురించి ఒక 5 డెఫినేషన్స్ ఉంటాయి. దాంట్లో మీరు ఏదైనా 2 గుర్తుపెట్టుకోండి, మిగతావి ఎవరు చెప్పారన్నది గుర్తుండేలా ఉంటే చాలు. తర్వాత గిల్ఫర్డ్ చెప్పిన డెఫినేషన్, క్రియేటివిటీ ఈజ్ ద కెపాసిటీ టు ప్రొడ్యూస్ ఐడియాస్ దట్ ఆర్ బౌత్ న్యూ అండ్ యూస్ఫుల్ త్రూ ద డైవర్జెంట్ థింకింగ్. అంటే కొత్త ఊహను కానీ కొత్త వస్తువును కానీ ఉత్పత్తి చేయు ప్రక్రియనే సృజన అని చెప్పారు. ఎవరో గిల్ఫర్డ్ అంటే ఇది ఒకటి గుర్తుంటే చాలు.
కెపాసిటీ టు ప్రొడ్యూస్ ఐడియాస్ దట్ ఆర్ బోత్ న్యూ అండ్ యూస్ఫుల్ త్రూ డైవర్జెంట్ థింకింగ్. డైవర్జెంట్ థింకింగ్ ద్వారా కొత్త ఉపయోగకరమైన ఐడియాస్ని క్రియేట్ చేయడమే క్రియేటివిటీ అన్నాడు గిల్ఫర్డ్. దీని గురించి మిగతా 4 డెఫినేషన్స్ కూడా ఒకసారి చూద్దాం. నెక్స్ట్ డెఫినేషన్ హచ్కిన్సన్ ఇచ్చింది. హచ్కిన్సన్ ఏం చెప్పాడంటే, న్యూ ప్రాసెస్ దట్ విల్ కన్సర్న్ అబౌట్ ఎనీ ఆర్ట్, లాంగ్వేజ్, మ్యూజిక్ ఆర్ సైన్స్. తెలుగులో ఏదైనా కళ, భాష, సంగీతం లేదా శాస్త్రజ్ఞానం పరంగా జరిగే నూతన ప్రక్రియ అని చెప్పారు హచ్కిన్సన్. నెక్స్ట్ డెఫినేషన్ మెడ్విక్ ఇచ్చింది. ప్రొడ్యూసింగ్ కంపోజిషన్స్, ప్రొడక్ట్స్ ఆర్ ఐడియాస్ విత్ ఎసెన్షియల్లీ న్యూ అండ్ ప్రీవియస్లీ అన్నోన్. దీన్ని తెలుగులో సంబంధిత కారకాలను కొత్తగా ఉపయోగపడే విధంగా అవసరాలకు అనుగుణంగా రూపొందించబడే ఆలోచనే సృజనాత్మకత అని చెప్పొచ్చు. ఇది మెడ్విక్ ఇచ్చిన డెఫినేషన్. నెక్స్ట్ ది చాప్లిన్ చెప్పిన డెఫినేషన్. క్రియేటివిటీ ఈజ్ ద ఎబిలిటీ టు క్రియేట్ న్యూ కంటెంట్స్ బై ట్రాన్స్ఫార్మింగ్ రిలేషన్స్ అండ్ జనరేటింగ్ న్యూ కోరిలేషన్స్ బై యూజింగ్ ద థాట్స్. అంటే వ్యక్తి ఆలోచనలో కొత్త సంబంధాలను చూపే వాటిని వ్యక్తపరచడమే సృజనాత్మకత. ఇంకా లాస్ట్ది అసూబెల్ చెప్పిన డెఫినేషన్. ఇక్కడ అసూబెల్ స్పెల్లింగ్ అనేది చేంజ్ చేసుకోండి. క్రియేటివిటీ ఈజ్ సమ్మేటివ్ ప్రొడక్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, యాప్టిట్యూడ్స్, పర్సనాలిటీ ట్రైట్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అని చెప్పారు. తెలుగులో ప్రజ్ఞా సామర్థ్యాలు, మూర్తిమత్వ లక్షణాలు, సమస్య పరిష్కార లక్షణాల కలయిక అన్నారు. సో ఈ మొత్తం డెఫినేషన్స్ మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇక్కడ హచ్కిన్సన్ మెయిన్లీ చెప్పింది ఏంటంటే కళా, భాష, సంగీతం, శాస్త్రజ్ఞానం. కళా, భాష, సంగీతం, శాస్త్రజ్ఞానం అంటే హచ్కిన్సన్ గుర్తు రావాలి. అంటే లాంగ్వేజ్, మ్యూజిక్, సైన్స్ అంటే హచ్కిన్సన్ గుర్తు రావాలి. తర్వాత మెడ్విక్ చెప్పింది ఏంటంటే ఎసెన్షియల్లీ న్యూ, ప్రీవియస్లీ అన్నోన్ అంటే మెడ్విక్ గుర్తు రావాలి. ఎసెన్షియల్లీ న్యూ, ప్రీవియస్లీ అన్నోన్. తర్వాత చాప్లిన్ చెప్పింది ఏంటంటే ట్రాన్స్ఫార్మింగ్ రిలేషన్స్ అండ్ జనరేటింగ్ న్యూ కోరిలేషన్స్. తర్వాత అసూబెల్ చెప్పిన దాంట్లో మెయిన్ ఇంటెలిజెన్స్, యాప్టిట్యూడ్స్, పర్సనాలిటీ ట్రైట్స్ ఇది గుర్తురావాలి. సో ఇవి నెక్స్ట్ ఉన్న 4 డెఫినేషన్స్. ఈ డెఫినేషన్స్తో పాటు ముందున్న డెఫినేషన్స్ మొత్తం 5 కలిపి చదవండి. ఇప్పుడు నేచర్ ఆఫ్ క్రియేటివిటీ, సృజనాత్మకత యొక్క స్వభావం గురించి ఒకసారి చూద్దాం. ఈ సృజనాత్మకత అనే లెసన్లో మెయిన్గా మనం జస్ట్ బిట్స్ వైజ్ అయితే డెఫినేషన్స్ చూసుకోవాలి. ఆ తర్వాత ఈ స్టేజెస్ ఆఫ్ క్రియేటివిటీ అన్నది కొంచెం ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేచర్ ఆఫ్ క్రియేటివిటీ జనరల్గా ఒకసారి చదవండి. నేచర్ ఆఫ్ క్రియేటివిటీ అంటే సృజనాత్మకత యొక్క స్వభావం. దీంట్లో మొత్తం 8 పాయింట్స్ ఉన్నాయి. దీన్ని 4 కింద గుర్తుపెట్టుకుందాం. ఫస్ట్ 4 ఒకసారి చూద్దాం. యూనివర్సల్ అంటే సార్వత్రికమైనది. క్రియేటివిటీ మొత్తం వరల్డ్ మొత్తానికి చెందుతుంది. దీన్ని ఎవరైనా ఉపయోగించవచ్చు కాబట్టి యూనివర్సల్ అని చెప్పారు. తర్వాత నెక్స్ట్ న్యాచురలిస్టిక్ అండ్ ఆల్సో గెయిన్డ్ అంటే ఇది న్యాచురల్గా వస్తుంది ప్రతి మనిషికి. తర్వాత ప్రతి వ్యక్తి తనకు దాన్ని సంపాదించుకుంటాడు. దాని తర్వాత కంపోజ్డ్ ఆఫ్ న్యూ ఫ్లేవర్, నవ్యతతో కూడుకున్నది. క్రియేటివిటీ అంటేనే కొత్తదనం. సో కాబట్టి దీన్ని నవ్యతతో కూడుకున్నది అని చెప్పొచ్చు. తర్వాత డైరెక్టెడ్, డిస్టింక్ట్, గోల్ ఓరియంటెడ్ థింకింగ్. క్రియేటివిటీ ఈజ్ ఏ డైరెక్టెడ్, డిస్టింక్ట్, గోల్ ఓరియంటెడ్ థింకింగ్. అంటే క్రియేటివిటీ అన్నది ఏదైనా మన గోల్ కోసం చేయటం జరుగుతుంది యూజువల్గా. కాబట్టి ఏదైనా అవసరం ఉన్నప్పుడు క్రియేటివిటీ వస్తుంది, ఏదైనా గోల్ ఉన్నప్పుడు క్రియేటివిటీ వస్తుంది. కాబట్టి క్రియేటివిటీ గమ్యనిర్దేశకమైన ఒక విభిన్న ఆలోచన అని చెప్పొచ్చు. సో ఫస్ట్ 4 ఒకసారి చూద్దాం. సార్వత్రికమైనది యూనివర్సల్. తర్వాత నేచురలిస్టిక్ అండ్ ఆల్సో గెయినెడ్ అంటే స్వతసిద్ధమైనది అండ్ సంపాదితమైనది. తర్వాత కంపోజ్డ్ ఆఫ్ న్యూ ఫ్లేవర్, నవ్యతతో కూడుకున్నది. తర్వాత గమ్య నిర్దేశకమైన ఒక ఆలోచన విధానం అంటే డిస్టింక్ట్, గోల్ ఓరియంటెడ్ థింకింగ్. ఇప్పుడు నెక్స్ట్ 4 ఒకసారి చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే ప్రాసెస్ అండ్ ఆల్సో ప్రోడక్ట్. క్రియేటివిటీ అన్నది ఒక సైడ్ నుంచి ప్రాసెస్ అని చెప్పొచ్చు. అంటే క్రియేటివిటీ ప్రాసెస్ గురించి నెక్స్ట్ చూద్దాం. స్టేజెస్ ఎలా ఉంటాయో చూస్తే దాంట్లో ప్రాసెస్ ఏంటని తెలుస్తుంది. తర్వాత ఆల్సో ఏ ప్రోడక్ట్. క్రియేటివిటీ వల్ల అనేక కొత్త వస్తువులను ఉత్పత్తి చేయడం, కొత్త థాట్స్ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది కాబట్టి ప్రోడక్ట్ అనేది చెప్పొచ్చు. ప్రక్రియ మరియు ఉత్పత్తి అని చెప్పొచ్చు. నెక్స్ట్ది క్రియేటివిటీ ఈజ్ వెరీ వైడ్ అంటే చాలా విస్తృతమైనది అని చెప్పొచ్చు. అంటే క్రియేటివిటీ అన్నప్పుడు మనం పర్టికులర్గా దేనికి పరిమితం అవ్వాల్సిన పని ఉండదు. క్రియేటివిటీ అంటే ఏదో ఒక చిన్నదానికి పరిమితం కాకుండా చాలా బ్రాడ్గా ఆలోచించడం ఉంటుంది.
కాబట్టి క్రియేటివిటీ ఈజ్ వెరీ వైడ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ పాయింట్, డిపెండ్స్ టు సమ్ ఎక్స్టెంట్ ఆన్ ఇంటెలిజెన్స్. కొంతవరకు ఇంటెలిజెన్స్ మీద ముడిపడి ఉంటుంది. అంటే క్రియేటివిటీ ఉన్న వాళ్ళందరికీ ఎంతో కొంత ఇంటెలిజెన్స్ ఉంటుంది కాబట్టి అలా చెప్పొచ్చు. అంటే ప్రజ్ఞతో కొంతవరకు ముడిపడి ఉంటుంది. కొంతవరకు అన్నాడు కానీ పూర్తిగా అని చెప్పలేదు. నెక్స్ట్, డైరెక్ట్స్ టువర్డ్స్ ద సొల్యూషన్ టు ఏ ప్రాబ్లం. అంటే ఇంతకుముందు గమ్య నిర్దేశకమైంది అని అనుకున్నాం. గమ్య నిర్దేశకమైంది అంటే ఇక్కడ సమస్య పరిష్కారాన్ని సూచించేదని కూడా చెప్పొచ్చు. అంటే క్రియేటివిటీ అన్నది ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి సొల్యూషన్గా కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ 4 ఒకసారి చూద్దాం. అంటే ప్రాసెస్ అండ్ ఆల్సో ప్రొడక్ట్. అంటే ప్రక్రియ, ఉత్పత్తి. తర్వాత క్రియేటివిటీ ఈజ్ వైడ్, అంటే చాలా విస్తృతమైనది. తర్వాత డిపెండ్స్ టు సమ్ ఎక్స్టెంట్ ఆన్ ఇంటెలిజెన్స్, డైరెక్ట్ టువర్డ్స్ ద సొల్యూషన్ టు ఏ ప్రాబ్లం. ఇది నేచర్ ఆఫ్ క్రియేటివిటీ. ఇప్పుడు క్రియేటివిటీలో ఉన్న స్టేజెస్ చూద్దాం. నెక్స్ట్, వాల్లాస్ ప్రపోజ్డ్ 4 స్టెప్స్ ఆఫ్ క్రియేటివిటీ. ఇప్పుడు ఆ 4 స్టెప్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ స్టెప్, ప్రిపరేటరీ స్టేజ్, అంటే సన్నాహ దశ. ఇన్ దిస్ స్టేజ్ పర్సన్ వాంట్ టు క్రియేట్ సంథింగ్ న్యూ. ఇన్ ప్రిపరేటరీ స్టేజ్ he will collect the information to creation. So he collect the information from books and he collect the information from also from recalling his previous knowledge, and he will be ready with new ideas, strategies and thinking. అంటే ఈ స్టేజ్లో పర్సన్ క్రియేటివిటీ చేయాలనుకున్నప్పుడు ముందుగా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటాడు. అంటే ఈ ఇన్ఫర్మేషన్ బుక్స్ ద్వారా, తర్వాత తనకున్న ప్రీవియస్ నాలెడ్జ్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేసుకుంటాడు. ఆ తర్వాత కొత్త కొత్త ఐడియాస్, స్ట్రాటజీస్, తర్వాత థింగ్స్ గురించి ఆలోచిస్తాడు. సో ఇలాగా కొత్త క్రియేషన్కి రెడీ అవుతాడు. కాబట్టి ఇది ప్రిపరేటరీ స్టేజ్ అయ్యింది. సో దీని తర్వాత వచ్చే స్టేజ్ లేటెన్సీ స్టేజ్, అంటే గుప్త దశ. ఈ దశలో after he got the required knowledge for new creation, he will take a break and he will do other work so that he can decrease his stress levels. Work means it may be gardening or painting or listening to music or cooking or watching TV or something else. So in this stage, creativity, the creation has to be will be hidden internally. So this stage will be called as latency. అంటే దీన్ని గుప్త దశ అని అంటారు. అంటే ఫస్ట్ స్టేజ్లో, ప్రిపరేటరీ స్టేజ్లో తనకి కావాల్సిన జ్ఞానాన్ని అన్నది సంపాదించుకున్న తర్వాత తను కొంత గ్యాప్ తీసుకుని వేరే వర్క్లోకి వెళ్ళిపోతాడు. ఈ వేరే వర్క్లోకి వెళ్ళడం ద్వారా, అంటే గార్డెనింగ్ ద్వారా కానీ, పెయింటింగ్ ద్వారా కానీ, మ్యూజిక్ వినడం, ఇలాంటి పనులు చేయడం వల్ల స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవుతాడు. తర్వాత ఇక్కడ క్రియేటివిటీకి చేయాల్సిన నాలెడ్జ్ అంతా తన లోపల ఉంటుంది. సో లోపల ఉంటుంది కాబట్టి దీన్ని గుప్త దశ అని అంటారు. నెక్స్ట్ది ఇన్సైట్ స్టేజ్ ఆర్ ఇల్యూమినేషన్ స్టేజ్, అంతర్దృష్టి దశ. వైల్ డూయింగ్ ద అదర్ వర్క్, suddenly creativity will appear into his mind as sudden, so he can find an idea for creativity. Then he stop that work and he come again into the process of creativity. In this stage he will get an idea of problem can solve it like this. So concept will be formed in his mind to creation. దీని తర్వాత వచ్చేది ప్రూవింగ్ స్టేజ్, అంటే వెరిఫికేషన్ స్టేజ్ అని కూడా అంటారు. దీన్ని తెలుగులో నిరూపణ దశ అని అంటారు. ఇన్ దిస్ స్టేజ్ పర్సన్ విల్ వెరిఫై ద సొల్యూషన్స్ విత్ హీజ్ ఇమాజినేషన్. ఇఫ్ హీ గాట్ ఎనీ కోరిలేషన్ బిట్వీన్ హీజ్ థాట్స్ అండ్ హీజ్ ఇమాజినేషన్స్, his solutions and his imaginations, then he can create the new thing. Then we can say creativity evolved. ఈ స్టేజ్లో పర్సన్కి తన మైండ్లో ఫ్లాష్ అయిన ఇమాజినేషన్ తన ప్రాబ్లంకి సొల్యూషన్ అవుతుందో లేదన్నది వెరిఫై చేసుకుంటాడు. ఒకవేళ ఇలా వెరిఫై చేసుకుని రెండింటికి దగ్గర సంబంధం ఉందంటే అది క్రియేటివిటీకి దారితీస్తుంది. ఇది క్రియేటివిటీలో ఫైనల్ స్టేజ్, అంటే దీన్నే ప్రూవింగ్ స్టేజ్ అంటారు. సో దీంట్లో ఏంటంటే క్రియేటివిటీ, సృజనాత్మకత అనే ప్రక్రియ పూర్తవుతుంది. ఇవి క్రియేటివిటీలో ఉన్న మొత్తం 4 స్టేజెస్. వీటిని బాగా చదవండి.
నెక్స్ట్ది వేస్ టు డెవలప్ క్రియేటివిటీ, సృజనాత్మకతను పెంపొందించుకునే విధానాలు. అంటే సృజనాత్మకతని ఎలా పెంపొందించుకుంటాం అనేది. అయితే దీంట్లో మొత్తం 8 పాయింట్స్ ఉన్నాయి. వీటిని మనం గుర్తుండే ఆర్డర్లో నేర్చుకుందాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఫియర్స్ని, తర్వాత సేమ్ ఫేస్డ్నెస్ని పిల్లల్లో తీసేయాలి. సో అది జరిగినప్పుడు క్రియేటివిటీ అన్నది స్టార్ట్ అవుతుంది. అయితే భయాన్ని, బిడియాన్ని తొలగించాలి, ఇది ఫస్ట్ది. తర్వాత కాన్ఫిడెన్స్ని, కమిట్మెంట్ని పెంచాలి, దాని ద్వారా కూడా క్రియేటివిటీ పెరుగుతుంది. తర్వాత వారిలో ఫీలింగ్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ భావాన్ని పెంచాలి, కొత్త ఐడియాస్ని ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ చెప్పే పాయింట్స్ ఏంటంటే ఇవన్నీ జరగాలంటే మనం ఏం చేయాలి అంటే డిబేట్స్, ఎస్ఏ రైటింగ్, ఎలక్యూషన్, పెయింటింగ్ ఇలాంటివి కండక్ట్ చేయడం ద్వారా కానీ, తర్వాత పిల్లలకి సైన్స్ ఫేర్స్, ఫీల్డ్ ట్రిప్స్ అనేవి కండక్ట్ చేయడం, తర్వాత బ్రెయిన్ స్ట్రోమింగ్ అంటే మేధోమథనం అంటారు కదా, అలాంటివి చేయడం ద్వారా కానీ వీళ్ళలో క్రియేటివిటీ అనేది డెవలప్ చేయొచ్చు. సో ఇది క్రియేటివిటీ డెవలప్ చేయడానికి మొత్తం 8 వేస్. క్రియేటివిటీలో ఉన్న లాస్ట్ టాపిక్ మెజర్మెంట్ ఆఫ్ క్రియేటివిటీ, సృజనాత్మకత మాపనం. సృజనాత్మకతని ఎలా కొలుస్తాం అన్నది నేర్చుకుందాం. అయితే సృజనాత్మకత మెజర్మెంట్ ఎలా ఉంటుందంటే దీన్ని పౌల్ టాలరెన్స్ అనే శాస్త్రవేత్త మిన్నెసోటా అనే యూనివర్సిటీ నుంచి, ఇది అమెరికాలో ఉంటుంది, అనేక ఎక్స్పెరిమెంట్స్ చేశాడు క్రియేటివిటీ కోసం. ఈయన ఎక్స్పెరిమెంట్స్కి రిజల్ట్గా ఈయన మిన్నెసోటా టెస్ట్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్ అనే టెస్ట్ని ఇతను కనిపెట్టారు. ఇంట్లో మొత్తం 10 డిఫరెంట్ టెస్ట్స్ ఉంటాయి. 4 టైప్స్ ఆఫ్ స్కోర్స్ అనేది ఇస్తారు. స్కోర్స్ ఏంటంటే ఫ్లూయెన్సీ, ధారాళత, ఫ్లెక్సిబిలిటీ, నేచురాలిటీ, స్వభావ సిద్ధత అండ్ నావెల్టీ, నవ్యత. వీటి గురించి ఈ స్కోర్స్ అనేవి ఉంటాయి. తో పాటు వల్లాస్ కోగన్ అనే సైంటిస్ట్ కనిపెట్టిన దాంట్లో టాపిక్ ఆఫ్ స్పెసిఫిక్ అడ్వాంటేజెస్ అంటే అసాధారణమైన ఉపయోగాలు కలిగిన అంశాలు ఉంటాయి. వాటి గురించి పిల్లలు చెప్పాలి. అంటే సపోజ్ నైఫ్, టైర్స్ ఆఫ్ వెహికల్స్, లేదంటే ఓల్డ్ ఫుట్వేర్, పాత చెప్పులు కానీ, తర్వాత లిడ్స్ ఆఫ్ బాటిల్, ఓల్డ్ న్యూస్ పేపర్, ఇలాంటి వాటిని మనం జనరల్గా ఉపయోగించడంతో పాటు ఇంకా ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చు, మరికొన్ని రకాలుగా ఎలా ఉపయోగించవచ్చు అని చెప్పడంలో క్రియేటివిటీ స్కోర్ అనేది ఇస్తారు. ఇంకా సర్క్యులర్ షేప్డ్ ఆబ్జెక్ట్స్కి ఎగ్జాంపుల్స్ చెప్పమంటాం, తర్వాత సౌండ్ని ప్రొడ్యూస్ చేసే ఆబ్జెక్ట్స్కి ఎగ్జాంపుల్స్ చెప్పమంటాం, తర్వాత రొటేట్ అయ్యే వీల్స్ ఉన్న మెషిన్ గురించి చెప్పమంటాం, తర్వాత ఆబ్జెక్ట్స్ హ్యావింగ్ 4 సైడ్స్, 4 సైడ్స్ ఉన్న ఆబ్జెక్ట్స్ చెప్పమంటాం. ఇలాంటి క్వశ్చన్స్ చేయడం వల్ల కూడా వాళ్ళ క్రియేటివిటీ అన్నది టెస్ట్ చేస్తారు. సో ఈ టెస్ట్స్ అనేవి నుంచి 12 సంవత్సరాలు కలిగిన పిల్లల మీద చేస్తారు. ఈ టెస్ట్స్ జనరల్గా ప్రైమరీ స్కూల్ చిల్డ్రన్స్ మీద జరుగుతాయి. ఇది క్రియేటివిటీ గురించి. మనం ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ కాగ్నిషన్లో కాగ్నిషన్, భావాత్మక సంజ్ఞానం, స్వబుద్ధి లేదా అతి సంజ్ఞానాత్మకత, లేదంటే బలమైన ఆలోచన, దీని గురించి, ఆ తర్వాత క్రియేటివిటీ అంటే సృజనాత్మకత గురించి నేర్చుకున్నాం. దీంట్లో మెటాకాగ్నిషన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఇది ఎస్ఐ క్వశ్చన్ కింద రావచ్చు. ఆ తర్వాత క్రియేటివిటీ విషయానికి వస్తే క్రియేటివిటీలో స్టేజెస్ అన్నది ఇంపార్టెంట్. సో వీటిని బాగా చదువుకోండి. వీటి మీద కూడా మళ్ళీ టెస్ట్ పెడతాను. తర్వాత వీడియో ఎండింగ్లో ప్లేలిస్ట్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే ఈ టాపిక్ మీద చేసిన వీడియోస్ అన్నిటికి ఒక ఆర్డర్లో, ఒక లిస్ట్లో వస్తాయి. కాబట్టి అన్నిటినీ దీంట్లో ఏదైనా చూడకపోతే వాటన్నిటిని కూడా ఒక ఆర్డర్లో మళ్ళీ చూసుకుంటూ రావచ్చు. నెక్స్ట్ టాపిక్ ఇంటెలిజెన్స్ అంటే ప్రజ్ఞ, తర్వాత మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అంటే బహుళ ప్రజ్ఞ. వీటి మీద వీడియో చేస్తాను. అయితే వీటితో మొత్తం ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ కాగ్నిషన్ అంటే సంజ్ఞానాన్ని ప్రభావితం చేసే అంశాలు, సంజ్ఞానాత్మక వికాస అంశాలని మనం కంప్లీట్గా నేర్చుకుంటాం. సో దాని తర్వాత పర్స్పెక్టివ్స్ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్, ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనే టాపిక్ గురించి నేర్చుకుందాం. ఈరోజు నేర్చుకున్న దాంట్లో క్రియేటివిటీ అన్నది చాలా ఇంపార్టెంట్. అంటే వాట్ ఈజ్ క్రియేటివిటీ, రైట్ ద స్టెప్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ హౌ టు ఇంప్రూవ్ ఈ క్వశ్చన్ 2017లో, 18లో, 19లో కూడా వచ్చింది. తర్వాత దీంట్లోనే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్